ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అంటే చాలానే కష్టాలు పడ్డారు నిజం చెప్పాలి అంటే. వింటూ ఉంటేనే అర్థమైపోతుంది. బాత్రూమ్లు కడగడం, హాస్పిటల్లో పని చేయడం. నార్మల్ గా పేషెంట్ లేచి ముక్కు అది ఉంటది కదా ఆక్సిజన్ ఇట్లా పిలుస్తాడు వాడు, ఇట్లా అంటాడు సార్ చెప్పండి సార్, లేకుంటే ఇట్లా ఒక బటన్ ఉంటుంది అక్క, హారన్ వస్తుంది మనకి బయట, మనం కూర్చొని ఉంటాం కదా, హారన్ ఇట్లా వస్తే సౌండ్ వస్తుంది, వెళ్ళి చెప్పండి సార్ అంటే నాకు ఉమ్మ వస్తుంది అది తీసుకొని రా అంటాడు వాడు. పేషెంట్ మళ్ళా నేను ఒక్కొక్కసారి ఫుడ్కి ఏమైనా పోదామంటే గ్లౌజ్ లేకుండా అట్లనే వెళ్ళిపోతున్నాక మళ్ళీ ఎవడు వేసుకుంటాడు రాబాయ్ అని చెప్పి. నేను మ్యారేజ్ అయిన కొత్తలో మాకు స్టార్టింగ్లోనే అప్పుడప్పుడే నేను పోయినా కదా బట్ అప్పుడప్పుడు పోయినా కదా, నేను అక్కడికి వచ్చే ముందే మీకు వేడి నీళ్ళు ఎగ్స్ అవన్నీ పెట్టమంటుండే. నేను ఆమె దూరం పండుకో అంటుండే, నేను దూరం పండుకోను నాకేమైనా అయితే మళ్ళీ నీకు కూడా కరోనా కదా అక్క, అప్పుడు ఇంకా చాలా వాళ్ళు ఇట్లా దగ్గుతుంటే బ్లడ్ పడుతుండే ఇట్లా నా కండ్ల ముందట. కానీ నాకు నా సిచ్యువేషన్ వేరే, ఆడ వాష్రూమ్ లో అక్క నువ్వు నమ్ము, ఇది అప్పుడు ఆ బ్రష్ ఉండకపోతుండే హ్యాండ్ తోటి గ్లౌజ్ వేసుకొని చేయాలి అది. కానీ నేను మీకు చెప్పకపోతుండే నా సిచ్యువేషన్. నేను చేసే సర్వీస్ కి నాకు పేషెంట్లు ఉంటారా, వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి 500,000 రూపీస్ ఇచ్చేసి పోతుండే, పాష ఐడి పాషం నిల్వండి అని చెప్పి. నాకు కొంచెం ఆ సిచ్యువేషన్ మాత్రం అసలు ఈమెకి కొన్ని రోజుల తర్వాత చెప్పినాను. ఇది నీ లైఫ్ లో మర్చిపోలేని స్ట్రగుల్. ఇది కాదక్క, ఇది రీసెంట్లీ ఒక హాస్పిటల్ ఒకటి అయింది, హాస్పిటల్ సిచ్యువేషన్, అది చెప్పలేను నేను. సో అది నేను లైఫ్ లో మర్చిపోను అసలు, లైఫ్ లో చెప్పకూడదు, అది చెప్పొద్దు అసలు, మర్చిపోనక్క అది. చాలా అంటే అసలు 23 days 23 రోజులు ఇట్లా తనలాడినా మొత్తం కాలే నాతోటి. ఇప్పటికీ మేము 2 days 3 days ఏదైనా మూవీ చూసేటప్పుడు ఒక సీన్ ఉంటుంది, అది మాకు కనెక్ట్ అయ్యేది, అది వస్తే మాత్రం పక్క ఏడుస్తాం అక్క, ఘోరంగా అసలు. ఎందుకంటే అది ఎప్పటికీ మర్చిపోలేము అక్క. అది అంటే షేర్ చేసుకునేది కాదా, చేయొచ్చు, వాడు కెమెరా ముందు చెప్పాలి నాకు. ఆ టైంలో కూడా ఎవరి నుంచి ఏది లేదు మాకు. కానీ మా భాస్కర్ అన్న అక్క, ఆయన మీకు చాలా హెల్ప్ చేశారు ప్రతి దాంట్లో. అసలు నేను ఈ రోజు ఉన్నా అంటే దానికి రీజన్ అన్న, ఫైనాన్షియల్ గా కానీ బ్యాక్ నుంచి సపోర్ట్. నేను చాలా మంది అంటే తన ఫ్రెండ్స్ లో కానీ వేరే ఏదైనా సర్కిల్ లో కానీ అన్న అన్న అని పిలుస్తా నేను. అన్నయ్య అన్న అంటే అదొక రెస్పెక్ట్. ఇంకా మధ్యలో కొంతమందిని కనెక్ట్ అయ్యి అన్నయ్య అని పిలిచి తర్వాత అబ్బా ఆయన ఇట్లనా అని చెప్పేసి అని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అన్న అంటే అన్న, ఇంకా నాకు అంతే. నేనే మొత్తం ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అక్క మాది. ఆల్మోస్ట్ ఒక 1,500 members ఉంటారు, అంత పెద్ద ఫ్యామిలీ. ఏదైనా దావత్ చేస్తే ఊరు నిండిపోతుంది అక్క, మొత్తం మొత్తం ఇలా చుట్టాలే ఉంటారు. అట్లా అందులో లేని ఒక పర్సన్ అంటే అన్న. అన్నయ్య అంటే అంత పిచ్చి. కానీ అన్నిట్లోకి వెళ్ళి నాకు బయటకు తీసుకొని వచ్చిండు అక్క, ఒక సొంత అన్న కాకుండా సరే. కానీ నాలంటాడు ఇప్పుడు ఆయనకి వస్తారు అక్క చాలా మంది, ఆయన ఫేమ్ ని చూసేసి వస్తారు, నార్మల్ ఆయన బ్యాక్గ్రౌండ్ చూసి వస్తారు. కానీ నేను ఏం చూసి నా దగ్గర పోలేక. మరి ఇప్పుడు పూర్తిగా మానేసినట్టేనా అన్ని అలవాట్లు? అసలు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అసలు ఇప్పటి వరకు ప్రపోజ్ చేయలేదు. ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ప్రపోజలే జరగలేదా? అంటే మొన్న ఏదో షార్ట్ లో అందరూ తిడుతున్నారు అని చెప్పేసి. అంటే అది కూడా ఒక క్లారిటీ. అంటే నార్మల్ గా మొన్న ఒక వీడియో చేసినాం అక్క, వీడియో చేస్తే నేను చేయితోటి ఇట్లా కొడుతుంటే చేయలేపకంటే కాళ్ళు లేపుతాను, కాళ్ళు లేపిన. ఆ వీడియో చాలా వైరల్ అయింది, అది చాలా తెలుసు. అది అది ఇంకొక పెట్టుకుంటే ఆమెకి 4 million ఏమో వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోకి. అందులో కూడా వాడు దొరికితే వాడిని కొడతాం అంటారు ఇప్పుడు నన్ను, ఆడపిల్ల మీద. అంటే నేను నార్మల్ గా చేయలేపకంటే అప్పటిదప్పట్లో కాలైతే లేపిన ఇట్లా. తర్వాత సారీ వీడియో పెట్టేసిన, ఆ వీడియో తర్వాత నుంచి అన్ని వీడియోలు వైరల్ అయిపోయినాయి. మరి సైడ్ ప్లస్ అయింది, కాకపోతే దొరికితే మన ఇస్తారేమో ఖర్చులకు అని భయం. మరి ఇదే మంచి స్టేజ్ అనుకోవచ్చు కదా, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చెప్పలేని మాట ఇవాళ చెప్పొచ్చు కదా. అంటే ఒక మొరటోటి మనిషిగా మార్చేసింది కదా. ఏదైనా సరే కోపం అయితే ధర్మాన్ని చూపించడానికి వచ్చేస్తుంది, కానీ ప్రేమ ఫుల్ ఉంటుంది. కానీ అది ఎట్లా చూపించాలో నాకు అర్థం కాదు. మస్తు తిడుతుంది తెలుసా ఆమె, నువ్వు నీకు ధమాక్ ఉండదు డాడీ, నీకు అసలు ధమాకే లేదంటది. ఎందుకే అంటే అరే ఏదన్నా ఉంటే ఇగో ఇట్లా కాదు ఇట్లా అని ఇట్లా చెప్పాలి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. అంటే ఏదన్నా ఇప్పుడు నా బర్త్డే ఉన్నా లేదంటే ఇంకేమన్నా ఉన్నా కొంతమంది ఇట్లా మొత్తం ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అది ఏది ఉండదు, నార్మల్ హ్యాపీ బర్త్డే మమ్మీ అంతే. అంటే నాకు చూపించడానికి రాదు అక్క, చూపించడానికి రాదు, ఫుల్ ప్రేమ ఉంటుంది. కాకపోతే
తను ఎప్పుడైనా చెప్పిందా నీకు? అంటే లైవ్ లో కాకుండా చాట్ లో చాలా సార్లు చెప్పినా, నేను కూడా చెప్పినా, తను కూడా చెప్పింది. డైరెక్ట్ గా ఎప్పుడు డైరెక్ట్ చెప్పలేదు. భయం అవుతుండే నాకు. ఇప్పుడు భయం అందుకే ఇప్పుడు ఇది మంచి ఛాన్స్ అనుకొని చెప్పొచ్చు కదా అంటున్నా. చెప్తా అక్క, ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ధైర్యం చేసుకుని మరి చెప్తా. సరే. ఓ గాడ్, పెళ్లి కోసం ఇంట్లోంచి పారిపోయి వచ్చి ఇంత ధైర్యం చేసి నువ్వు ఒక మాట నాకు వీడియోస్ లో కూడా తను కనిపించడు, సిగ్గు ఎక్కువ. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ లో నావే ఉంటాయి, నాదే అరవడం అది ఇది అంతా ఉంటది, ఆయనది ఏం ఉండదు. ఆయనకి ఎట్లా అంటే మొత్తం యూట్యూబ్ కానీ లేదంటే ఇండస్ట్రీకి ఇట్లా వెళ్ళడం కానీ, స్క్రీన్ నేను ఉండాలి దాంట్లో అన్న పిచ్చి ఎక్కువ చిన్నప్పటి నుంచి. అంటే 5-6 years నుంచి కష్టపడుతూ. ఇప్పుడు జబర్దస్త్ లో కూడా చేస్తున్నా. నిన్ననే అయిపోయింది, షూట్ అయిపోయింది నిన్న. షూట్ నార్మల్ అలా సైడ్ క్యారెక్టర్ కనిపిస్తున్నా కదా, హ్యాపీ. నేనైతే ఫుల్ హ్యాపీ. స్కిట్ అయిపోయి బయటకు రాగానే ఫస్ట్ ఫోన్ కొడతా, మమ్మీ అంటే ఏమేమి చేసినావు చెప్పు, ఆమెకు అర్థం అయిపోతుంది. మమ్మీ అని సాగా తీసి చెప్పి ఏమేమి చేసినారు అంటే, మమ్మీ ఇట్లా చేసిన, మమ్మీ ఇట్లా అంటే, ఓకే అంత మంచిగా, సరే మంచిది, సరే మమ్మీ ఒక 1 hour తర్వాత చేస్తాను, సరే 1 hour. ఆ 1 hour తర్వాత మొత్తం తిరిగేస్తా అప్పటి కాడికి, అన్న దగ్గర అన్న దగ్గర మొత్తం తిరిగేస్తా. తిరిగి భాస్కర్ అన్న దగ్గర. భాస్కర్ అన్న ఎందుకు అంటున్నా అంటే, నేను కొన్ని సిచ్యువేషన్, నేను కొంచెం ఏదైనా నార్మల్ ఏదైనా ఆగం మాట్లాడినా ఏమన్నా మాట్లాడినా ఆయన చాలా ఘోరంగా రియాక్ట్ అవుతాడు నా విషయంలో, చాలా ఘోరంగా. చాలా హెల్ప్ చేసిండు అక్క. ఎవరి విషయంలో ఏమో తెలియదు కానీ నాకు చాలా, అంటే అసలు నిజంగా మస్తు హెల్ప్ చేసిండు అక్క. ఇంకోటి మానస్ అక్క అని ఉంటది అక్క, ఎప్పుడైతే మీకు వీడియోస్ చూపెట్టినా కదా ఫోన్ లో, అక్క కూడా చాలా చాలా హెల్ప్ చేసింది. అంటే పర్సనల్ గా ఏదైనా ఒక అమ్మ లెక్క ఏమైనా చెప్పాలంటే ఫోన్ చేపిస్తాను. ఇప్పుడు ఆడోళ్ళు మాట్లాడుతున్నాం, పర్సనల్స్ ఏమైనా షేర్ చేయాలన్నా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్క ఇట్లా అవుతుంది ఇది అంటే, సేమ్ అక్కకు కూడా సేమ్ అదే ఉంది. అంటే బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించి అక్క కూడా ఫేస్ చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ పిల్లలకి. అట్లా తనకేమైనా ఉంటే సజెషన్స్, అట్లా కాదు ఇట్లా చెయ్యు, ఇట్లా కాదు ఇట్లా రియాక్ట్ అవ్వు, ప్రతి ఒక్కటి నా వెనకాల నుండి చెప్తా ఉంటది. ఇట్లా మా ఫ్యామిలీ నుంచి ఏది లేకపోయినా బయట ఇప్పుడు భాస్కర్ అన్న కానీ అక్క కానీ వీళ్ళే ఇంకా మోటివేట్ చేసి, ఇట్లా కాదు ఈయన ఎన్నోసార్లు నేను సూసైడ్ చేసుకుంటా, నేను అది చేసుకుంటా, నాతో అవ్వట్లేదు, నేను తీసుకోలేను, ఆమెను అట్లా చూడలేకపోతున్నా అంటే ఇంట్లో వాళ్ళు అట్లా కాదు ఇట్లా అని చేతి పట్టుకొని ధైర్యం ఇస్తారు. కానీ అట్లా ఎవరు లేరు. అక్క ఎక్కువ మోటివేట్ చేయడం ఈ స్టేజ్లో వాళ్ళ వల్ల. ఇంకా ఓకే, ఇప్పటి వరకు స్ట్రగుల్ పీరియడ్ చెప్పారు, బట్ ఎప్పటికీ గుర్తుండిపోయే హ్యాపీ మూమెంట్ అంటే? మా ఛానల్ అక్క. మీ ఛానల్ 50K కొట్టంగానే మాత్రం మేము ఇంట్లో ఫుల్ డాన్స్ చేసినాం ఖాళీ. మా పాప, నేను 9 months ఆమెను ఎట్లయితే మోసానో అన్నీ, ఆమె 9 months ఉంటే ఒక 9 lakhs వరకు నేను అన్ని స్ట్రగుల్స్. ఆమె కడుపులో ఉన్నప్పుడు స్టార్టింగ్లో నేను ఉంచాలా తీసేయాలా ఏం అర్థం కాని సిచ్యువేషన్, ఎవరు లేరు. ఎవరికి మా మమ్మీ కాల్ చేసి చెప్తే మా మమ్మీ అన్నది ఇప్పుడు వద్దు, అబార్ట్ చేసేసుకో, ఇంజెక్షన్ ఇస్తారు హాస్పిటల్లో వెళ్ళిపోతుంది అంటే సింపుల్ గా అన్నారు. నేను అన్న అవసరం లేదు, ఎవరన్నా డబ్బులు ఇస్తే ఎవరన్నా ఉంటారు, పెట్టుకుందాం అని చెప్పిన. పెట్టుకున్న తర్వాత ఇంకా బేబీ పుట్టిన 10-15 days ఉంది, దాని తర్వాత తీసుకొచ్చి నేనే తీసుకున్నాను. నేనే అప్పుడు 1 month 15 days డోర్ తీయాలి ఇంటి అసలు, ఇంట్లోనే ఉండి. ఇప్పుడు నార్మల్ గా ఒక మమ్మీ ఎట్లా చేస్తుంది మొత్తం నేనే చేసుకున్నా. నా ఇంట్లో అక్క చెల్లెలు ఎవరు లేరు, కాకపోతే ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసి చేస్తున్నా ఏదైనా సరే. ఒక డెలివరీ అయిన పేషెంట్ కి 1 month 40 days వరకు ఇంకా అది చెప్పలేం, అట్లాంటి సిచ్యువేషన్. స్టిచెస్ అవి ఇవి ప్రతి ఒక్కటి, నాకు వాష్రూమ్కి సంబంధించినదైనా, నాకు స్నానం అయినా, పాప స్నానంకైనా ప్రతి ఒక్కటి మేము ఇద్దరమే చేసుకున్నాం, ఎవ్వరు లేరు. ఇంటి పక్కన సత్యవతి ఆంటీ అని ఒక ఆంటీ ఉండే, ఇంకా తను మొత్తం స్నానం పాపకు చేయించడం, మేము చూసుకోవడం. ఈయన మార్నింగ్ 12 o'clockకి జొమాటో వెళ్ళి మళ్ళీ నైట్ 12 o'clockకి వచ్చి కుకింగ్ చేసి నాకు తినిపించేసి పాపకు చూసుకొని అట్లా రొటేట్ చేసుకొని ఇంకా అట్లా ఉండిపోయాను. ఓకే, ఫైనల్లీ మొత్తానికి కథ అయితే సుఖాంతమైంది. ఇప్పుడైతే మరీ పూర్తిగా కష్టాలు లేకపోయినా సరే, వచ్చి కష్టాల్లో మునిగి అంటే ఉన్నా సరే ఎంతో కొంత లైఫ్ని అయితే లీడ్ చేయగలుగుతున్నారు కదా. నేను నా గురించి నేను ఇప్పటివరకు ఆలోచించలేక, నేను మంచిగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, నేను మంచిగా ఉండాలి. ఈమె గురించి పాప గురించి ఆలోచిస్తాను, వీళ్ళిద్దరి గురించి. వీళ్ళిద్దరే ప్రపంచం అక్క, నాకు ఎవరితో అవసరం లేదు. కుల్లా చెప్తున్నది, నా ఇంట్లో చూసినా సరే వీడియో, నాకు ఎవరి మీద అంత ఏం లేదు. నేను ఒక యానిమల్ అయిపోయినాక, యానిమల్కి ఏముండదు కష్టాలు సుఖాలు, అంటే ఏడవాలి బాధలు ఏం లేవు నాకు కూడా. అట్లా వీళ్ళిద్దరి విషయంలోనే రియాక్ట్ అవుతా.
అంటే నాకు పర్సనల్ గా కొంతమంది ఉన్నారక్క, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నా వెనకాల ఇట్లా నెట్టిరు తెలుసా అక్క, నాకు చేయరా అరే నువ్వు చేయరా, అరే అవులాగా నువ్వు చేయరా, నువ్వు ఎందుకురా ఖాళీగా ఉంటున్నావు, ఇది చేయరా, వీని దగ్గర పోతావా, నేను మాట్లాడిపోయన్నా పోరా వానికి ఛానల్ ఇట్లా నెట్టిరు నన్ను. ఒక కొంతమంది సిస్టర్స్ లో అయితే అక్క ఇప్పుడు నీతో కలిపి 9 మంది అక్క, సీరియస్ గా చెప్తున్నా, నీతో కలిపి ఒక 9 మెంబర్స్ ఉంటారు. అలా నాకు మానస అక్క అంటే నాకు చాలా హెల్ప్ చేసింది. అసలు అక్క గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇంకోటి మన భాస్కర్ అన్న గురించి అయితే ఆయన నాకు ప్రపంచం, ఆయన అంటే మస్తు పిచ్చి అక్క నాకు. భాస్కర్ అన్న అంటే చాలా పిచ్చి నాకు. ఇంకోటి సాయిరాజ్ అన్న అని చెప్పి ఉంటాడు, సాయిరాజ్ అన్న అని చెప్పి అన్న కూడా మాకు చాలా ఏ ఫ్రెండ్ లా అంటే డీజే సాయి అని చెప్పి ఉంటాడు ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ లాంటి ఫ్రెండ్షిప్ మళ్ళా మాకు అంటే మా మెమోరీస్ కానీ మేము చేసే చిలుపుల లెక్కలు కానీ అది మాకు ఎండ్లో రావు. కాకపోతే వానికి కూడా మ్యారేజ్ అయిపోయింది, కొంచెం వాడు కూడా హ్యాపీగా అట్లా ఉండే. ఇక ఓకే, ఫైనల్ గా నువ్వు ప్రపోజ్ చేస్తే ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. చెప్తా అన్న లవ్ యూ కన్నా, లవ్ యూ టూ. అంతే అక్క, నాకు చూసేది ఓకే, ఇక్కడ వరకు వచ్చినందుకు అండ్ ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీ లైఫ్లో మీరు ఇంతకన్నా మంచి సక్సెస్లు చూడాలి అండ్ మీ ఛానల్ కూడా ఫుల్ గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ మాట మంచిది కావాలి కానీ నీకు మంచి దావత్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.